సొసైటీకి రిప్లై ఇచ్చి ప్రధానమంత్రి గారిని కలవడం కోసం ఢిల్లీ వెళ్తున్నారు. అంచేత కొంచెం మీరు సమయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా ఫైనాన్స్ మినిస్టర్కి రిప్లై అవ్వాలా, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అవ్వాలి. ఇవన్నీ కూడా 1:30 కల్లా కంప్లీట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిన కోరుతున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్ ఈవేళ పాపం మాధవి గారు వేశారు, కానీ వారు విప్పుగా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ వేయడానికి అర్హత లేదు. ఆ సీఎం గారు డిసైడ్ చేయాలి, నాకు ఏం కాదు. మాట్లాడిన తర్వాత ఇస్తారు లాస్ట్లో, ఆ సీఎం ఒప్పుకుంటారు. అలాగే సార్, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, దాన్ని పాటించాలి కదా. నేను విప్పులు కూడా నేను భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలు అన్నీ కూడా విప్పులు ఎవరు కూడా మాట్లాడలేదని సాంప్రదాయం ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో కొత్త సాంప్రదాయం సృష్టించడం మంచిది కాదు. సీఎం గారు మీరు మాట్లాడుకుని నిర్ణయానికి రండి, దాన్ని నేను ఫాలో అవుతా. సంప్రదాయం ఉన్నాయి సార్. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 84లో కానీ 85లో కానీ అప్పటి నుంచి కూడా అది చీపీ మాట్లాడేవాడు కాదు, కానీ సార్ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు సార్. దాదా క్వశ్చన్ నెంబర్ 22 సభ్యులు రాలేదు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 23 కార్మిక శాఖ మంత్రి గారు. కార్మిక శాఖ మంత్రి గారు రాధాకృష్ణ గారు రాలేదా? సభ్యులు వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ మొదలుద్దాం అండి, ప్లీజ్, విత్ యువర్ పర్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ 24 రామానాయుడు గారు, మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యయం దాదాపు 17,050 కోట్లు మరియు 2 దశల్లో అమలు చేయడానికి ప్రతిపాదించడం అయినది. మొత్తం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నదిలో వచ్చేటువంటి వరద నీరు 63.20 టీఎంసీల సరఫరా చేయాలని ప్రతిపాదించడం అయినది. ఏదైతే మూడవ ప్రశ్నకు సమాధానం లేదండి. వంతాల రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారి సమాధానం చూస్తే చాలా నిరాశ కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు అధ్యక్ష. మీరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వారు. మొదటగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నిన్ననే సర్వేలో రిపోర్ట్స్ వచ్చాయి అధ్యక్ష. అంతేకాకుండా ఉత్తరాంధ్రకి మూడుమడకి 84,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ జెన్కో జాయింట్గా ఈ నెల 29వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా సొసైటీకి రిప్లై ఇచ్చి ప్రధానమంత్రి గారిని కలవడం కోసం ఢిల్లీ వెళ్తున్నారు. అంచేత కొంచెం మీరు సమయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా ఫైనాన్స్ మినిస్టర్కి రిప్లై అవ్వాలా, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అవ్వాలి. ఇవన్నీ కూడా 1:30 కల్లా కంప్లీట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిన కోరుతున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్ ఈవేళ పాపం మాధవి గారు వేశారు, కానీ వారు విప్పుగా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ వేయడానికి అర్హత లేదు. ఆ సీఎం గారు డిసైడ్ చేయాలి, నాకు ఏం కాదు. మాట్లాడిన తర్వాత ఇస్తారు లాస్ట్లో, ఆ సీఎం ఒప్పుకుంటారు.
అలాగే సార్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, దాన్ని పాటించాలి కదా. నేను విప్పులు కూడా నేను భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలు అన్నీ కూడా విప్పులు ఎవరు కూడా మాట్లాడలేదని సాంప్రదాయం ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో కొత్త సాంప్రదాయం సృష్టించడం మంచిది కాదు. సీఎం గారు మీరు మాట్లాడుకుని నిర్ణయానికి రండి, దాన్ని నేను ఫాలో అవుతా. ప్లీజ్ ప్లీజ్. సంప్రదాయం ఉన్నాయి సార్. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 84లో కానీ 85లో కానీ అప్పటి నుంచి కూడా అది చీపీ మాట్లాడేవాడు కాదు కానీ సార్ విప్పులు మాట్లాడేవాళ్ళు సార్. దాదా క్వశ్చన్ నెంబర్ 22 విప్పులు ఎందుకు మాట్లాడుతున్నారు? సభ్యులు రాలేదు, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 23 కార్మిక శాఖ మంత్రి గారు. కార్మిక శాఖ మంత్రి గారు రాధాకృష్ణ గారు రాలేదా? సభ్యులు వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ మొదలుతాం అండి ప్లీజ్, విత్ యువర్ పర్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ 24 రామానాయుడు గారు మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యయం దాదాపు 17,050 కోట్లు మరియు 2 దశల్లో అమలు చేయడానికి ప్రతిపాదించడం అయినది. మొత్తం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నదిలో వచ్చేటువంటి వరద నీరు 63.20 టీఎంసీల సరఫరా చేయాలని ప్రతిపాదించడం అయినది. ఏదైతే మూడవ ప్రశ్నకు సమాధానం లేదండి. వంతాల రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారి సమాధానం చూస్తే చాలా నిరాశ కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు అధ్యక్ష. మీరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వారు. మొదటగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నిన్ననే సర్వేలో రిపోర్ట్స్ వచ్చాయి అధ్యక్ష. అంతేకాకుండా ఉత్తరాంధ్రకి కూడుమడకి 84,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ జెన్కో జాయింట్గా ఈ నెల 29వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పడం,